వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో మనం కుక్కర్ పలావ్ రెసిపీని ట్రై చేయబోతున్నాము. ట్రై చేయడం కాదు, ఆల్రెడీ నేను 2-3 సార్లు ఈ రెసిపీని చేశాను. సూపర్గా వచ్చింది. సో అందుకోసమే మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మెయిన్ ఈ రెసిపీ ఈరోజు షేర్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను December 31 రోజు ట్రై చేశాను కదా ఈ రెసిపీ. అప్పుడు నేను కామెంట్ బాక్స్లో తెలపండి ఎవరికైనా రెసిపీ కావాలి అని అంటే అడిగాడు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో కూడా DM చేశారు. ఈ రెసిపీ డీటెయిల్స్, అదేవిధంగా ఈ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలి షేర్ చేసుకోండి అని. సో అందుకోసమే ఈరోజు నేను మీకు కుక్కర్ పలావ్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? కుక్కర్ పలావ్ రెసిపీకి మెయిన్ ఫస్ట్ మనం రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని మనం నీట్గా క్లీన్ చేసుకొని ఒక ½ అన్ అవర్ వరకు మనం వీటిని నానబెట్టుకోవాలి. ఇదిగోండి, 2 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా వాటర్ పోసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక ½ కేజీ మేని చికెన్ తీసుకున్నాను, ఎందుకంటే నా ఒక్కదానికే చేస్తున్నాను కదా. సో అందుకోసమే ½ కేజీ చికెన్ అయితే సరిపోతుంది. నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఇప్పుడు ఫస్ట్ మనము కారంని యాడ్ చేసుకోవాలి. కారం సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి పసుపును కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ ధనియా పౌడర్ని వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెసిపీలో 2 టైమ్స్ యూస్ చేస్తాము. ఇది వచ్చేసి స్పెషల్ మసాలా. అన్ని స్పైసెస్ ఒకసారి దూరగా వేయించుకొని తయారు చేసింది అనమాట. ఒకసారి పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో తెలపండి, నేను కామెంట్ బాక్స్లో చెప్తాను. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మేము ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్ అనమాట. ఈ కర్డ్ని నేను ఒక 5 స్పూన్స్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసాము. సో ఒక్కసారి మనము దీన్ని చేత్తో బాగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ ముక్కకు బాగా తగలాలన్నమాట. సో ముక్కకు బాగా తగిలే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకోండి. ఈ విధంగా ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం దీన్ని కనీసం ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మీ ఇష్టము, మీకు వీలుంటే 2 గంటలు పెట్టండి, లేదంటే కనీసం ఒక 1 అవర్ అన్నా పక్కన పెట్టండి. ఇలా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అలా పక్కన పెట్టడం వల్ల చికెన్కి మసాలాలన్నీ బాగా అంటుతాయి అన్నమాట. సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నేను వీడియోలో చెప్పే ప్రాసెస్ని మీరు పాటిస్తే రెసిపీ ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియో చూస్తూ ఉండండి. మ్యారినేట్ కావడానికి, రైస్ నానడానికి టైం పడుతుంది కాబట్టి ఆ గ్యాప్లో నేను లివర్ ఫ్రై చేసుకుంటున్నాను. మీకు రెసిపీ కావాలంటే ఆల్రెడీ నేను లివర్ ఫ్రై రెసిపీని షేర్ చేసుకున్నాను యూట్యూబ్లో. నేను ఈ లివర్ ఫ్రై రెసిపీ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకొక సైడు పలావ్కి కావాల్సిన గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని కూడా నేను యూట్యూబ్లో పెట్టాను, మీకు టైం ఉంటే అది కూడా వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. పలావ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ ఒక ఆనియన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడవుగా కట్ చేసుకోండి. పొడవుగా కట్ చేసుకోవడం వల్ల అన్నంలో బాగా కలిసిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకొక టమోటాను తీసుకొని ఆ టమోటాను కూడా పొడవుగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలోకి చీలిక పెట్టుకుంటూ అలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు. నేను ఇక్కడ లివర్ ఫ్రైని టేస్ట్ చేస్తున్నాను. చాలా తక్కువ టైంలో చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లివర్ ఫ్రై మాత్రం నోట్లో ఇట్లా పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది, అంత బాగుంది. రెసిపీ షేర్ చేశాను, ఖచ్చితంగా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి చికెన్ పలావ్ కోసం చేసిన చికెన్ కర్రీని చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. ఒకసారి చూడండి, వావ్ అనిపిస్తుంది కదా. ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పలావ్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి.
ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ని మనము ఖాళీ కుక్కర్ని కనీసం ఒక 2 మినిట్స్ వేడయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి సరిపడినంత నూనెను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి బిర్యానీ ఆకును వేసుకోవాలి. దాంతోపాటు 4 లవంగాలు వేసుకోవాలి. ఇందులోకి ఒక పువ్వు కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక్కటి మాత్రమే యాలక్కాయ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని మిరియాలు వేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని ఎక్కువనే వేసాను, మీరైతే కొన్నే వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి సాజీరా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఆనియన్స్ని ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ మగ్గేలాగా చూసుకోవాలి. మనం ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అంటే ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసినతో ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి. టమోటా బాగా మగ్గాలి అని అంటే మనం పచ్చిమిర్చి వేసిన ఒక 2 మినిట్స్కే టమోటాను వేసేయాలి. ఇప్పుడు మనం హాఫ్ ఆఫ్ ది కొత్తిమీర వేసేసుకోవాలి. ఎందుకంటే మిగతా హాఫ్ మళ్ళీ పైన వేసుకోవాలన్నమాట. సో అందుకోసమే ఇక్కడ కొద్దిగా మాత్రమే కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు మనం వేసిన అన్నీ బాగా మగ్గే విధంగా సిమ్లో పెట్టుకొని మనం వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా ఆనియన్స్ వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయచ్చు. నేనైతే ఇట్లనే వేసుకుంటాను, ఎందుకంటే అప్పుడైతే అడుగు అంటకుండా ఉంటుంది. సో ప్రాసెస్ ఈజీగా అవుతుంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేసుకుంటాను. ఒకసారి చూడండి, అస్సలు అడుగు అంటలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి మగ్గిపోయినాయి. సో అందుకోసమే 2 అవర్స్ నుంచి మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఈ కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత ఉంచి ఒక 2 మినిట్స్ పాటు ఉంచాలి. ఆల్మోస్ట్ మనకి 50% చికెన్ అనేది కుక్ అయిపోతుంది అందులోనే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ రైస్, ఆ రైస్ని ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసేసుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా జస్ట్ అలా పైకి కిందికి చేస్తూ ఆ కర్రీ మొత్తం ఆ బియ్యంకి తగిలేలాగా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, సో అందుకోసమే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత గరిటె పెట్టి ఒకసారి నిదానంగా అలా కలుపుకోండి. మీకు ముందే చెప్పాను కదా కొత్తిమీర మళ్ళీ యాడ్ చేస్తానని, అది ఇప్పుడే అనమాట. కుక్కర్ పెట్టడానికి ఒక 2 మినిట్స్ ముందు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని వేసిన తర్వాత ఒకసారి మీరు మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ మీకు ఓకే అనిపిస్తే ఇంకా కుక్కర్ మూత పెట్టేయడం. కుక్కర్ మూత పెట్టేటప్పుడు అలాగే కుక్కర్ మూత తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తను వహించండి. చాలామంది తొందరపడి ఆవిరి ఉన్నప్పుడే కుక్కర్ మూతను తీసేయడము, అదేవిధంగా కుక్కర్ని సరిగ్గా పెట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొంచెం చూసుకొని జాగ్రత్త వహించండి. ప్రాసెస్ అయితే కొంచెం కష్టమే, కానీ అన్నీ ముందే చేసి పెట్టుకున్నామంటే ఈజీగానే చేసుకోవచ్చు. నేనైతే చికెన్ తెచ్చుకున్నప్పుడల్లా మ్యాక్సిమం ట్రై చేస్తాను రెసిపీస్ ఏమైనా కొత్తవి ట్రై చేయడానికి. ఎందుకంటే నేను నేర్చుకున్నట్లు ఉంటుంది, అలాగే మీతో షేర్ చేసుకున్నట్లు కూడా ఉంటుందని. ఒక పక్క మీతో మాట్లాడుతుంటేనే కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఇక్కడైతే 1 విజిల్ అయితే సరిపోతుంది, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కదా. సో అందుకోసమే 1 విజిల్ వచ్చిన వెంటనే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా కుక్కర్లోని ఆవిరి అంతా పోవడానికి కనీసం ఒక 2 to 3 మినిట్స్ ఈజీగా పడుతుంది. అలా పక్కన పెట్టేసి చిన్న వర్క్ చూసుకొని వచ్చే లోపల రెడీ అయిపోయింది. ఒక్కసారి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అడిగంటిందేమో అని చూసుకుంటున్నాను ఫస్ట్, ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి 1 విజిల్కే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. చూస్తే అడుగు అస్సలు అంటలేదు. ఒక్కసారి పొగలు వస్తూ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే వర్ణనాతీతం అనమాట అది చెప్పడం. చాలామంది వేడి వేడిగా ఉన్నప్పుడే తినడానికి ఇష్టపడతారు. బట్ ఈ కుక్కర్ పలావ్ రెసిపీ కొద్దిగా చల్లబడితే దాని టేస్ట్ మనకి ఇంకా బాగా తెలుస్తుంది. ఇది వచ్చేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను తినడానికి. దీంతో పాటు నేను చికెన్ కర్రీని కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ కర్రీతో తింటాను. దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. టేస్ట్ చేద్దాం, ప్లేట్ కాలిపోతుంది.
అది ఎట్లుందంటే ఇంకా కుక్కర్ పలావ్ చేయడంలో నాకు సాటి లేరు ఎవరు అన్నట్టు. రోజుకి రోజు బాగా వస్తుంది ఇంకా. మీరు ఇంత దూరం వచ్చారు వీడియో చూసుకుంటూ అంటూనే మీకు రెసిపీ ప్రాసెస్ ఈజీనా కాదా అనేది మీకే అర్థమైపోయి ఉంటుంది. కావలసిన పదార్థాలన్నీ మనం ముందే తయారు చేసి పెట్టుకున్నామంటే ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.